ధర్మరాజు ఎలా చనిపోయాడు మీకు తెలుసా? పంచపాండవులు అందరినీ చంపుదామని చెప్పి అశ్వత్థామ చంపేశాడు. బట్ వాళ్ళెవరు? పంచపాండవులు కాదు, వాళ్ళ పిల్లలు. బాధపడుతుంటాడు. ఆయన తల్లి కుంతిదేవి అంటది, ఏం జరిగింది ధర్మనందన? ధర్మం ఏం మిగిల్చింది మనకి? మన బిడ్డలు చూడు ఎలా అన్యాయం అయిపోయారో, ఎప్పుడు ధర్మం గురించి మాట్లాడతావు? ఒకసారి వెనక్కి వెళ్ళు అంటాడు. వెనక్కి వెళ్తే పంచపాండవులు 5గురికి అన్నం పెడతారు, భోజనం పెడతారు. ఎవరో నిషాద స్త్రీ వస్తుంది, ఒక 5గురు పిల్లల్ని తీసుకొని వస్తుంది, వాళ్ళకి భోజనం పెడతారు, తినేసి వరండాలో పడుకుంటారు. వీళ్ళు కూడా తినబోతుంటే ఆ పిల్లి ఏదో తినేసి సృహద పడిపోద్ది. అప్పుడు అర్థమవుద్ది మొత్తం ఇందులో మనం తినకూడదు అని చెప్పేసి వాళ్ళ అంతా సర్దుకొని బయటకు వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజు అంటాడు, అమ్మా ఆ తల్లిని ఆ పిల్లల్ని కూడా నిద్ర లేపుదాం, వాళ్ళు కూడా తప్పించుకుంటారు, వాళ్ళని కూడా మనం రక్షిద్దాం అంటాడు. వద్దు ధర్మనందన, సైలెంట్ గుండు, వాళ్ళు చనిపోయారు అనుకో, ఆ శవాలు మన శవాలు అనుకొని మనల్ని ఎతకడం మానేస్తారు, కొంతకాలం మన అండర్ గ్రౌండ్ లో ఉందామా అంటదామె. అది గుర్తు తెచ్చుకోమ్మా, ఆ రోజు 5గురు పిల్లల చావుకు నువ్వు కారణం కాలేదా? కుంతిదేవి షాక్ అవుతుంది. అదే అగ్ని మన పిల్లల రూపంలో, మృత్యు రూపంలో వచ్చింది అంటాడు.